ఆయన జనసేన సక్సెస్ కాగలుగుతారని మీకు నమ్మకం ఉందా? అంటే ఇప్పుడు జనసేన తిరిగి మళ్ళీ మేము దాన్ని ఒక పార్టీగా రన్ చేస్తాను నేను అని చెప్తున్నారు, ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తున్నారు. ఇటీవల చూస్తే కొంత బీజేపీతో టీడీపీతో కొంచెం దూరం జరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఆంధ్రకి ప్రత్యేక హోదా అంశం మీద ఆయన సక్సెస్ కాగలుగుతారని మీకు అంటే నేను ఒక ప్రజాస్వామ్యవాదిగా అన్ని రాజకీయ పార్టీలు బలపడాలనుకుంటాను, అన్ని రాజకీయ పార్టీలు సక్సెస్గా ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటాను అంటే ప్రజల గొంతుకను వాళ్ళ ప్రజల గొంతుకలను వాళ్ళు వినిపించగలుగుతారు, వాళ్ళ ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేయగలుగుతారు. కాబట్టి రాజకీయ పార్టీ సక్సెస్ కావాలి. జనసేన విషయానికి వచ్చినట్టయితే ఒకటి కళ్యాణ్ గారు ఫుల్ టైం కనుక సినిమాలు వదిలిపెట్టేసి సరే వదిలిపెట్టరా వారికి సంబంధించినట్టు వన్ కెన్ బి ఎ ప్రొడ్యూసర్ అండ్ యట్ బీ ఇన్ పాలిటిక్స్, వన్ కెన్ బి ఐ డోంట్ నో. ఆయన ఒక ఇంటెన్స్ థింకర్ కాబట్టి సినిమాలో యాక్టింగ్ కూడా ఒక భావావేశాలతో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఇట్ టేక్స్ లాంగ్ టైమ్ టు. కానీ ఫుల్ టైం ఒకవేళ కాన్సన్ట్రేట్ చేయగలిగి ముందుకు తీసుకెళ్ళగలిగితే మాత్రం ఐ థింక్ ఈజ్ అ క్లీన్ మ్యాన్. సో వై నాట్? జనసేన షుడ్ అండ్ వుడ్ బీ సక్సెస్ఫుల్ ఐ ఫీల్. చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటి అంటే వ్యక్తిత్వంలో? వాళ్ళిద్దరు మంచి అన్నదమ్ములు, దే లవ్ ఈచ్ అదర్. వ్యక్తిత్వంలో అంటే నేను చిరంజీవి గారు అంటే మాత్రం కళ్యాణ్ గారికి విపరీతమైన గౌరవం, భయం కూడా. బహుశా ఇట్లా కూర్చోకూడదు కుర్చీలో, వెనకదాకా కూర్చోడు కళ్యాణ్ గారు ఎప్పుడు చిరంజీవి గారి ముందు ఇట్లా కూర్చుంటారు, ఇట్లా అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ మేబీ గ్రాటిట్యూడ్ ఆల్సో. బికాస్ ఈ ప్రాబ్లీ నేను చాలాసార్లు వారితో వెళ్ళినప్పుడు ఐ యూస్ టు వాచ్ హిమ్ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సైకాలజీ. మనం కూడా స్టడీ చేస్తాం కదా సార్. కొచ్చకొచ్చి కూర్చునేవాడు, ముందు కూర్చోకపోయేవాడు, చేతులు కట్టుకున్నట్టుగా చాలా మర్యాదగా ఉండేవాడు. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయనకు కొన్ని ఐడియాలజికల్ స్ట్రాంగ్ కన్విక్షన్స్ ఉన్నాయి కళ్యాణ్ గారికి, అండ్ దట్ ప్రాబ్లీ హ్యాస్ డ్రివెన్ హిమ్ టు బీ లిటిల్ ఫార్ ఫ్రమ్ హిస్ బ్రదర్. బట్ ఎటర్నల్లీ ఐ థింక్ దే ఆర్ నాట్ డిఫరెంట్. తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి ఇటీవల కాలంలో దేర్ ఈజ్ ఎ టాక్, ఎట్లాగంటే టీఆర్ఎస్ని ఎదుర్కోవడం ఒక కాంగ్రెస్ పార్టీకి సాధ్యం కాదు కనుక ఇక్కడ తెలుగుదేశంతో కూడా కలిసి ఒక వేదిక ఏర్పాటు చేసుకొని వచ్చే ఎన్నికల్లో రెండు పొత్తు పెట్టుకొని వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఒకటి జరుగుతున్నది అనేటువంటిది తెలుస్తున్నది. అది సాధ్యం అవుతుందా? అసలు అటువంటిది ఉన్నదా, అటువంటి ఆలోచన? Sir, Congress is the only answer for the anarchic rule of TRS today. In Telangana. Absolutely. తెలుగుదేశం పార్టీని కొంత కేసీఆర్ గారు చంపేస్తే కొంత ప్రజలు తెలుగుదేశం పార్టీని స్లోగా తిరస్కరిస్తూ వస్తున్నటువంటి ఒక పరిస్థితి. కాబట్టి ఎగ్జిస్టెన్స్ ఆఫ్ టీడీపీ ఇన్ తెలంగాణ ప్రాబబ్లీ విల్ బి క్వశ్చనబుల్. ఒకటి. రెండవది, టీడీపీ ఉన్నా లేకున్నా కాంగ్రెస్ ఈజ్ ద ఓన్లీ ఆల్టర్నేట్. బికాజ్ ఒక క్లియర్ కట్గా కనబడేది ఏంటి అని అంటే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల యొక్క ఆలోచనలను బలంగా గౌరవించేటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది స్పష్టంగా ఇలా ప్రజలకు అర్థమవుతున్నటువంటిది. ఇట్స్ ఎ డెమోక్రాటిక్ పార్టీ, నాట్ ఓన్లీ ఇంటర్నల్లీ బట్ ఈవెన్ ఎక్స్టర్నల్లీ. There is always a consultation, consensus. It's not like a dictatorial rule. కాబట్టి తప్పనిసరిగా పూర్గా ఉండేటువంటి ఒక ప్రభుత్వం. వామపక్షాలు కూడా ఏమైనా కలిసే అవకాశం ఉంటుందా? వామపక్షాలు, మిగతా పార్టీలు అలయన్సెస్, ఇట్స్ టూ ఎర్లీ టు మేక్ ఎనీ కమెంట్ సార్. బట్ కాకపోతే ఇప్పుడు చాలా విషయాల్లో కలిసి కొట్లాడుతూ ఉన్నాం. సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, రైతులకు సంబంధించిన అంశాలు కావచ్చు, మల్లన్న సాగర్ కావచ్చు, రకరకాల ప్రజా సమస్యల పట్ల కామన్ వేదికల మీద కొట్లాడుతూ ఉన్నాము. రానున్న రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ విల్ సర్టన్లీ బి వెరీ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్. ఒకటి టీడీపీ, జేఏసీ ఒక పక్షాన బలపడుతూ ఉంది. కమ్యూనిస్టులు నిరంతరంగా ప్రజా ఉద్యమాల్లో వాళ్ళు కనబడుతూ ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ గ్రాస్ రూట్ క్యాడర్ ఉన్న పార్టీ ఒకటి సరి ఇవాళ ఏ పల్లెకు పోయినా ఇట్ ఈస్ అమేజింగ్ ఫర్ మీ యాజ్ ఎ స్టూడెంట్ ఆఫ్ పాలిటిక్స్. ఈ కింద గ్రాస్ రూట్లో ఉన్న కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రేమ, అభిమానం, ఆ పిచ్చి అన్డిఫైనబుల్.
పల్లెలో ఓట్ల రూపంలో రావాలి. ఓట్ల రూపంలో వస్తాయి కాదు. మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు జిహెచ్ఎంసీలోనో మొన్న వచ్చిన ఎన్నికల ఫలితాలు లెట్స్ నాట్ టేక్ దట్ ఇన్ టు రియల్ కౌంట్ సార్. తప్పనిసరిగా గ్రాస్ రూట్లో ఉన్న క్యాడర్ ఇవాళ బాగా బాధతో ఉన్నారు, హ్యూమిలియేషన్ గురి కాబడుతూ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఇంత సాక్రిఫైస్ చేస్తే కూడా మాకు కనీస గౌరవం లేదు అని చెప్పని, అది గ్రామ స్థాయి నుంచి మొదలుకుంటే పై స్థాయి వరకు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మిగతా పార్టీలకు జెండా దిమ్మలు కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకత్వ సమస్య ఉంది కదా, అంటే ఎవరికి వాళ్ళే బహునాయకత్వం. ఐఎమ్ అబౌట్ టు కమ్ దేర్ సార్. ఇవాళ ఒకటి గ్రాస్ రూట్ క్యాడర్ ఇస్ వెరీ కమిటెడ్. అవసరమైతే ప్రాణం ఇస్తందుకు కూడా సిద్ధం ఉన్నటువంటి క్యాడర్ ఉన్నటువంటి ఒక పార్టీ. అది 90 ఏళ్ల వృద్ధుడు కావచ్చు, లేకపోతే 19 సంవత్సరాల పిల్లోడు కావచ్చు, బట్ ఆ కమిట్మెంట్ అయితే క్యాడర్లో కనబడుతూ ఉంటుంది వెన్ ఎవర్ వీ గో అండ్ టాక్ టు పీపుల్. సో సేమ్ కైండ్ ఆఫ్ కన్విక్షన్స్ హ్యావ్ టు బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఫ్రంట్ లైన్ లీడర్షిప్ ఆల్సో. ఒకటి. రెండవది, చాలా చేంజెస్ సమాజంలో చూస్తూ ఉన్నాం మనం. యూత్ ఎక్కువగా ఉన్నటువంటి ఒక దేశం ప్రపంచంలో ఎదురుతున్నది భారతదేశం, అండ్ దట్ ఈస్ అప్లికబుల్ ఈవెన్ ఫర్ ద కాంటెక్స్ట్ ఆఫ్ తెలంగాణ ఉద్యమం అంతా కూడా యువకులు నడిపినట్టుగా ఉద్యమం. అంటే యువకులు ఫోర్ ఫ్రంట్లో ఉండి నడిపినట్టుగా ఉద్యమం. రాజకీయ పార్టీలు కూడా అట్లాగే యువకులను ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి ఆలోచన కూడా అదే, యూత్ను బాగా ఎంకరేజ్ చేయాలా, వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో పెట్టాలా, ఒక క్లీన్గా ఉంటారు, కమిటెడ్గా ఉంటారు. నయంతోనే కొంతమంది రాజకీయ నేతలు, అన్ని పార్టీల వాళ్ళు, మేబీ ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా మహిళల పట్ల జరిగినటువంటి ఒక అత్యాచారాలు, తెలంగాణలో జరిగిన అత్యాచారాలు దేశంలో వీఆర్ కంపీటింగ్ విత్ మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ టు బి ఇన్ ద టాప్ ర్యాంక్. ఒకటి. రెండు, అంటే రికార్డ్స్ ప్రకారం చెప్తున్నారు మీకు. సబ్ ఇన్స్పెక్టర్లు పోలీసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటిది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఎక్కడికక్కడ లా అండ్ ఆర్డర్ పూర్తిగా, వాళ్ళకి కార్లు ఇవ్వచ్చు, ఇన్నోవాలు ఇవ్వచ్చు, వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ కల్పించవచ్చు.